హలో అండి. నమస్తే. మాట మంచి కార్యక్రమానికి మీకందరికీ తిరిగి స్వాగతం. మనలో చాలామందికి ఆరోగ్యవంతంగా చాలా కాలం జీవించాలని కోరిక ఉంటుంది. అందుకు ఉపాయమే క్రియాయోగం. దీనిని మన ఋషులు, మునులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారు పాటించి మనకు చెప్పారు. ఈ క్రియాయోగంలో ఒక చిన్న భాగమే శ్వాస మీద నియంత్రణ. అంటే మన ఊపిరి మీద నియంత్రణ. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆత్మను శరీరానికి బంధించి ఉంచేదే ఊపిరి. ఎందుకంటే ఎప్పుడు ఊపిరి ఆగిపోతే అప్పుడు శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతుంది. అంటే మన ఊపిరి తీసుకునే ప్రక్రియ మన ఆయువుకి దగ్గర సంబంధం ఉంది. మనిషి సగటున నిమిషానికి 18 సార్లు ఊపిరి తీసుకుంటాడు. మరి మనసు చంచలంగా ఉండే కోతి నిమిషానికి దాదాపు 32 సార్లు దాకా ఊపిరి తీసుకుంటుంది. అదే మనసు నిశ్చలంగా ఉండే తాబేలు కేవలం నిమిషానికి 4 సార్లు మాత్రమే ఊపిరి తీసుకుంటుంది. ఇక తాబేలుకి ఆయువు 300 సంవత్సరాల దాకా ఉంటుంది. మనిషికి 100 సంవత్సరాల దాకా ఉంటుంది. మరి కోతికి 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దీనిని బట్టి ఒకటి మనకు అర్థమవుతుంది. ఏ జీవి అయితే నిదానంగా తక్కువ సార్లు ఊపిరి తీసుకుంటే దాని ఆయువు అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకు తెలియకుండానే ఒక్కోసారి మనము భయానికి గురైనప్పుడు, ఆవేశపడ్డప్పుడు, కోపంగా ఉన్నప్పుడు మనము ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటూ ఉంటాం. అలా ఎక్కువసార్లు ఊపిరి తీసుకోవడం వల్ల మన ఇతర శరీర అవయవాల పైన కూడా మనము ఒత్తిడి పెంచుతూ ఉంటాం. ఒక ఉదాహరణకు మనకు భయం వేసింది అనుకోండి, గుండె కూడా ఎక్కువసార్లు కొట్టుకుంటూ ఉంటుంది. అంటే గుండె చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని చేస్తూ ఉంది. ఇలా ఎప్పుడైతే అవయవాలు ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుందో వాటిలో ఉన్న జీవశక్తి ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. ఇలా జీవశక్తి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటే ఒక్కోసారి ఆ అవయవాలు కూడా కూలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనము మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఒక పని మీద మనసు నిమగ్నం చేసామనుకోండి, అప్పుడు గమనిస్తే మీరు మనం ఊపిరి కూడా నిదానంగా తీసుకుంటాం. అంటే మన శరీర అవయవాల మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది. అందుకోసం మనము ఈ ఆవేశాలు, కోపాలు, తాపాలు అన్నీ తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు రోజుకి ధ్యానం చేయండి, కొద్దిసేపు యోగా చేయండి. ఎప్పుడు ధ్యానం చేస్తామో మనము మనసు ప్రశాంతంగా ఉండి ఊపిరి కూడా నిదానంగా తీసుకుంటాం. అలాగే యోగా ఒక ఆసనం మీద మనసు మనం నిమగ్నం చేసామనుకోండి, అప్పుడు కూడా మనం ఊపిరి నిదానంగా తీసుకుంటాం. ఇక ముగించే ముందు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనము కారులో ప్రయాణిస్తున్నాం అనుకోండి, మన ప్రమేయం లేకుండా కారు అదంతకదే పోతుంది అనుకోండి. ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా వేగవంతంగా పోతుంది అనుకోండి, అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనిషి కూడా అంతే. మన ప్రమేయం లేకుండా మన శ్వాస ఒకసారి ఎక్కువగా తీసుకొని తక్కువగా తీసుకుంటే దానివల్ల కూడా ప్రమాదం ఉంది. కనుక మన శ్వాస మీద మనకి నియంత్రణ ఉండాలి. అప్పుడే అది ఆరోగ్యానికి, ఆయువు కూడా మేలు చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సెలవు ఇంకా.